హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. యూజువల్గా మనందరం ఫెస్టివల్స్ అప్పుడు, అందులోనూ పెద్ద పెద్ద పండగలు అంటే వినాయక చవితి, దసరా, దీపావళి అండ్ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలని, మంగళగౌరి వ్రతాలు ఇలా ఎన్నో ఎన్నో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనకు ముందుగా గుర్తుకొచ్చేది ప్రసాదాలే. ఆ ప్రసాదాలు ఎన్ని చేయాలి, ఎలా చేయాలి, ఎంత టైం పడుతుంది అని ముందు నుండే చాలా ప్లాన్స్ వేస్తూ ఉంటాం. అందుకే అందరికీ యూజ్ఫుల్గా పండగ రోజు హడావిడి పడకుండా ఉండేలాగా నేను ఈ వీడియోలో చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో 5 ప్రసాదాలని ఒకేసారి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 5 హాఫ్ కప్స్ మెజరింగ్ కప్స్తో హాఫ్ కప్ రైస్ తీసుకొని 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసి 10 హాఫ్ కప్స్ వాటర్ యాడ్ చేసి రైస్ కుక్కర్లో పెట్టి కుక్కర్ ఆన్ చేసుకున్నాము. సో ఇది కుక్ అయ్యే లోపల రైస్ రెడీ అయ్యే లోపల మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. అప్పుడు చక్కగా టైం చాలా సేవ్ అవుతుంది. చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. మనం ఇప్పుడు చక్కెర పొంగలి, బెల్లం పొంగలి అండ్ పులియోగరే రైసు, లెమన్ రైసు, దద్దోజనం ఈ 5 రకాలు చేసుకున్నామండి. ఈ 5 రకాలకు కావాల్సిన సామాగ్రి రెడీ చేసుకున్నాం. ముందుగా రైస్ కుక్ అయిపోయింది కదా, దీన్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేసామన్నమాట. అంటే ఈచ్ పార్ట్ మనకి హాఫ్ కప్పు కుక్ అయిన రైస్ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ పులియోగరి, అక్కడ ఫ్రై చేసుకోవడానికి లెమన్ రైస్ సర్వ్ చేసుకుందామండి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో బెల్లం పొంగలి, రైట్ సైడ్ కార్నర్లో చక్కెర పొంగలి గుర్తుంచుకోండి. హాఫ్ కప్పు బెల్లము, హాఫ్ కప్పు షుగరు. చక్కెర పొంగల్ దాంట్లో షుగర్ యాడ్ చేసాము, బెల్లం పొంగల్ దాంట్లో బెల్లం యాడ్ చేసాము. మనం తీసుకున్న నెయ్యిలో హాఫ్ మాత్రమే నేను ఇప్పుడు తీసుకున్నాను ప్యాన్లోకి. దీనిలోకి హాఫ్ ఆయిలే తీసుకున్నాను అండి, ఇంకా ఆయిల్ ఉంచుకున్నాము, కొంచెం ఎక్కువే ఉంచాము, హాఫ్ కన్నా ఎక్కువ. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లంలో 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు, చక్కెరలో 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు, జస్ట్ అది మెల్ట్ అవ్వడానికి మాత్రమే నేను 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకున్నాము. చక్కెర పొంగలిది, బెల్లం పొంగలిది మాత్రము నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. నెయ్యి వేసుకున్న ప్యాను, నూనె వేసుకున్న ప్యాను అంటే పులియోగరేది, క్యాష్యూ నట్స్ ఫ్రై చేసుకోవడానికి పెట్టిన ప్యాన్ 2 వెరీ లో ఫ్లేమ్ అండి. అంటే మీకు 1 to 10 స్పీడ్ ఉంటే మీ స్టవ్, నేను 2 మీదే పెట్టుకున్నాను. ఈ 2 మాత్రం 5-6 మీద పెట్టానండి, చక్కెర పొంగల్ది, బెల్లం పొంగల్ది. చూసారు కదా, మనము క్యాష్యూ నట్స్ ఫ్రై చేసుకునేటప్పుడు స్లోగా తక్కువ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఎక్కువ నెయ్యి వేసాం కదా, మీకు అలా వేయటం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి, మంచి కలర్ వస్తుంది, తొందరగా మాడిపోవు. నెయ్యి కూడా మనము చాలా ఎక్కువే వేసాం కాబట్టి ఏమీ మాడిపోవు అనమాట. ఇప్పుడు ఈ నూనె కూడా కొంచెం వేడెక్కింది కదా, పులియోగరి రెడీ చేసుకోవడానికి పులియోగరి పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేశాను. కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు ఉంటే బాగుంటుంది కదా, కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఈ లోపల మనం బెల్లం పొంగల్ని, చక్కెర పొంగల్ని ఒకసారి 2 సార్లు అలా కలుపుతూ ఉందాము. అవి కూడా బబుల్స్ వస్తున్నాయి అంటే రెడీ అవుతుంది అనమాట. క్యాష్యూ నట్స్ కూడా ఒకసారి ఇలా మనం ఇక్కడే దగ్గరుండి అన్నీ కలుపుకున్నాం అనుకోండి, 10 నిమిషాల్లో పని అయిపోతుంది, ప్రసాదాలు రెడీ అయిపోతాయి. చక్కగా దేవుని దగ్గర కూర్చొని మనశ్శాంతిగా మనం పూజ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు. చూడండి, ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతున్నాను. ఈ పులియోగర ఇది కూడా మనము చాలా లో ఫ్లేమ్ మీద పెట్టుకున్నామండి. సో కారం అనేది ఎప్పుడైనా సరే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా మీకు పులియోగర రెడీ అవుతుంది. ఇందాక మనం రైస్ని 5 పార్ట్స్ చేసుకున్నాం కదండి, ఈ 5 పార్ట్స్లో ఒక పార్ట్ నేను ఇలా తీసుకున్నాను. ఇది షుగర్ సిరప్ ఫస్ట్ రెడీ అయిపోయిందని షుగర్ సిరప్లో ఈ ఫస్ట్ పార్ట్ మాత్రం రైస్ యాడ్ చేసి ఒకసారి కలిపి పెట్టేశాను. ఇంకొక పార్ట్ తీసుకొని ఈ బెల్లం సిరప్లో కూడా రైస్ని యాడ్ చేసేస్తున్నానండి. దీన్ని కూడా ఒకసారి బెల్లం అంతా కలిసేలాగా, చక్కగా పాకం అంతా దీనికి పట్టేలాగా రైస్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇది మనం పాకమేమి తీగ పాకము అలా ఏం అవసరం లేదండి. జస్ట్ మీకు ఇందాక చూసారు కదా, బాగా బాయిల్ అయిపోయి బెల్లం అంతా కరిగిపోయి అలా వస్తే చాలు, చక్కగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు క్యాష్యూ నట్స్ కూడా కరెక్ట్గా మనకి మంచి దోరగా వేగినాయి. ఎప్పుడైనా సరే మనము జీడిపప్పు ఇలా వేయించుకునేటప్పుడు కొంచెం అంటే మనకి ఇంకొంచెం కలర్ రావాలి అన్నప్పుడు ముందే మనం కట్టేసుకోవాలండి. అప్పుడు మంచి కలర్, కొంచెం అది మనం గిన్నెలో తీసుకున్నా కూడా కొంచెం కలర్ అనేది వస్తుంది, ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా అన్నీ ఒక సపరేట్ బౌల్లోకి నేను తీసేసుకున్నాను అనమాట. ఈ ప్యాన్ని మళ్ళీ మనము పులిహోర చేసుకోవటానికి పక్కన పెట్టుకుందాం. ఈ లోపల ఒకసారి చక్కెర పొంగల్ని కలుపుతున్నాను చూడండి.
ఒకసారి అంటే పాకం అది మొత్తం కలిసేలాగా కొంచెం పైన రైస్ డ్రైగా అవుతుంది కదా, కింద నుంచి పైకి ఒకసారి కలుపుకుంటే మంచిగా కలుస్తుంది. పులియోగరి కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి అది కూడా నిదానంగా ఫ్రై అవుతూ ఉంటుందండి. చక్కగా ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఆ చింతపండు మనం వేసుకున్న మసాలా అంతా ఉంటుంది కదా పులియోగరలో, అదంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక పాట్ రైస్ తీసుకొని ఈ పులియోగరి మసాలాలో వేసుకుందాం. దీన్ని కూడా చక్కగా నైస్గా కలిపేసుకోండి. స్టవ్ అన్నీ ఆన్లోనే ఉన్నాయండి. ఒక జీడిపప్పు వేయించిన ప్యాన్ ఒకటే ఆపేసాను. చూడండి, ఇది కూడా బాగా ఎక్కువగా నలపకుండా నైస్గా పైననే కలుపుకోండి. ఉండలు వచ్చిన దగ్గర అలా ఉండలన్నీ తగ్గిపోయేలాగా నైస్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇందాక మనము రైస్ పెట్టుకునేటప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే మనం పొంగల్ కూడా ఇదే రైస్తో చేస్తున్నాం కాబట్టి సాల్ట్ యాడ్ చేయలేదు. యూజువల్గా మనం పులిహోరలు ఇలా చేసుకునేటప్పుడు కుక్కర్లో పెట్టేటప్పుడే రైస్ యాడ్ చేస్తాం కదా, ఇందాక యాడ్ చేయలేదని ఇప్పుడు నేను కొంచెం ఇక్కడ యాడ్ చేశాను. ఆల్రెడీ పులియోగరెలు మసాలాలో కొంచెం సాల్ట్ ఉంటుంది, అందుకే కొంచెమే యాడ్ చేశాను నేను. చూడండి, ఇలా నైస్గా కలిపేసి ఆ వేడికి ఒక 2 నిమిషాలు ఇంకా ఉంచుదామండి. మనం సిమ్లోనే ఉంచాం కాబట్టి ఏమవ్వదు, చక్కగా రైస్కి కూడా మంచిగా పడుతుంది అనమాట. చూడండి, బెల్లం పొంగలి చక్కగా బెల్లాన్ని పీల్ చేసుకొని రైస్ అంతా మంచిగా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా నిదానం, ఇంకా చక్కెర పొంగల్ అయితే ఇంకా రెడీ అవ్వలేదండి. ఇంకా కొంచెం తడి తెలుస్తుంది మనకి, పాకం అనేది ఇంకా కొంచెం లిక్విడ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ప్యాన్ కూడా ఆన్ చేసుకుందామండి. దాంట్లో లెమన్ రైస్ చేసుకుందాము. ఆ ప్యాన్ నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మినపప్పు యాడ్ చేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాతనే యాడ్ చేయండి. మినపప్పు వేగుతున్నాయి, జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేశాను. ఆవాలు చిటిపట అంటున్నప్పుడు నేను రెడ్ చిల్లీస్ యాడ్ చేశాను. చూడండి, ఇలా వేగినప్పుడు చాలండి మనకి. ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు స్టవ్ ఆపేసేసాను. ఇంకా కొంచెం వేడికి మీకు చక్కగా మినపప్పు అవి కూడా చక్కగా దోరగా వేగుతాయి. కొంచెం కరివేపాకు యాడ్ చేశాను, కానీ ఆ వేడికి మీకు కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది. ఒకసారి పులియోగరి కలిపాను, మళ్ళీ చక్కెర పొంగల్ కూడా ఒక్కసారి కింద నుంచి మనము మొత్తం రైస్ అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాం అనమాట, అంతే. బెల్లం పొంగలి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. కానీ నేను ఇప్పుడు సిమ్లోనే ఉంచాను కాబట్టి ఈ రెండు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్లో పెట్టేసుకున్నాను. చక్కెర పొంగల్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇంకా దీన్ని కూడా సిమ్లో పెట్టేసుకుందాం. ఎప్పుడైనా సరే పొంగల్ అలా చేసినప్పుడు నైవేద్యాలప్పుడు కొంచెము ఆ పొంగల్లో నెయ్యి వడ్డించుకొని తీయాలంటండి, అందుకే అలా ఉంచాను. ఇది మనము వేసుకున్న తాలింపుని వేరే బౌల్లోకి కొంచెం తీస్తున్నానండి. ఎందుకంటే ఇది మనము దద్దోజనం కలుపుకోవటానికి, దద్దోజనంలో తాలింపుకి ఇదే అన్నమాట. సో కొంచెమే ఆయిల్ తీస్తున్నాను, ఎందుకంటే దద్దోజనంలో ఎక్కువ ఆయిల్ పట్టదు, పులిహోరలో కొంచెం పడుతుంది కాబట్టి నేను పులిహోరలో ప్యాన్లోనే ఎక్కువ ఉంచేసి దీనిలో కొంచెం తాలింపే తీసాను. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను తాలింపులోనే. చూడండి, ఒకసారి అలా మిక్స్ చేసేసి మనము ఇంకొక పార్ట్ రైస్ని తీసుకొద్దామండి. ఇప్పటికి 3 పార్ట్స్ యూజ్ చేసేసాము, ఇది 4th పార్ట్ అనమాట. నేను అన్ని కరెక్ట్గా ఈక్వల్ పార్ట్స్లో ముందే చక్కగా ప్లేట్లో పెట్టేసుకున్నానండి, 5 ఈక్వల్ పార్ట్స్ చేసేసి. సో ఈ లోపల చల్లారిపోతూ ఉంది. సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. సాల్ట్ ఎలా అంటే మనం కలుపుకునే నిమ్మకాయకి సరిపడా అంత, పులుపుకి సరిపడా అంత సాల్ట్, కొంచెం రైస్కి సరిపడా అంత సాల్ట్, రెండు కలిపి మీరు ఒకసారి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసేసుకోండి. రైస్ కూడా చక్కగా చల్లారిపోయింది నాది. పక్కన పెట్టుకొని ఇవన్నీ చేసుకునే లోపల అది కూడా రైస్ చల్లారిపోయింది. ఇలా నైస్గా కలుపుకోండి. జస్ట్ ఆ తాలింపు అంతా దీనికి రైస్కి పట్టేలాగా, ఏమన్నా అన్నంలో ఉండలు ఉంటే అవి కూడా కలిసిపోయేలాగా ఇలా పొడిగా, మరీ గట్టిగా ఒత్తుకోకుండా స్పాచులాతో అలా అలా నైస్గానే కలపండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. ఇలాచీ పౌడర్ కొంచెం బెల్లం పొంగల్లో కొంచెము, చక్కెర పొంగల్లో కొంచెం యాడ్ చేశాను. ఇందాక మనం నెయ్యి కొంచెమే యూజ్ చేసాం కదా, ఆ మిగిలిన నెయ్యిని చక్కెర పొంగల్లో, బెల్లం పొంగల్లో హాఫ్ వేసేసానండి. ఇప్పుడు ఒకసారి ఆ నెయ్యి అంతా కలిసేలాగా బెల్లం పొంగల్ని నేను కలుపుతున్నాను. చూడండి, ఇంక ఇప్పుడు అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం అన్ని 4 స్టవ్లు కట్టేసేయచ్చు. ఇంకా
ఒకసారి కలిపేసి నేను 4 స్టవ్లు కట్టేస్తాను. చూడండి ఎంత ఈజీగా చేసేసుకున్నామో. ఇలా ఈజీగా చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ జీడిపప్పుని ఏం చేస్తామంటే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అన్నిట్లో 4గిట్లోనూ మనం జీడిపప్పుని చక్కగా మీకు ఎంత కావాలి, ఒక దాంట్లో ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. మీకు దేనిలో ఎక్కువ ఇష్టమైతే కొంతమంది స్వీట్స్‌లో ఎక్కువ ఇష్టపడతారు. కొంతమంది హాట్ రైస్ అంటే ఇప్పుడు లెమన్ రైస్, పులియోగరెలో ఎక్కువ ఇష్టపడతారు. సో, మీకు ఎలా కావాలో అలా అన్నిట్లో కొంచెం కొంచెం వేసుకోండి. కానీ నెయ్యి మాత్రము నేను పొంగల్లోనే ఏస్తానండి. పొంగల్లో ఎంత నెయ్యి వేస్తే అంత కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా సరే. మీకు కావాలంటే 4గిట్లోనూ ఏసుకోవచ్చండి. నేనైతే చక్కెర పొంగల్లో హాఫు, సుమారుగా ఉన్న నెయ్యి అంతా కూడా చక్కెర పొంగల్లో హాఫు, బెల్లం పొంగల్లో హాఫ్ ఈక్వల్‌గా సుమారుగా ఏసానండి. ఇప్పుడు ఈ జీడిపప్పు, నెయ్యి కూడా కలిసేలాగా ఒకసారి నైస్‌గా కలిపేసుకుందాము. కరెక్ట్‌గా రెడీ అయిపోయినాయండి. ఈ 4 కూడా మనం ఒక్కసారి ఈ జీడిపప్పును కలిపేసుకుంటే 100% రెడీ అయిపోయినట్టే. సారీ అండి. లెమన్ రైస్‌లో మనం ఒకటి నిమ్మకాయ ఒకటి పిండుకోవాలి. ఆ నిమ్మకాయ పులిహోరలో ఒకటి. ఇంకా మిగతా ఈ పొంగలైతే కరెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. బెల్లం పొంగలి అంతా 100% రెడీ. ఇంకా మనం చక్కగా డిష్ ఔట్ చేసుకొని స్వామికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఎంత ఈజీగా చేసుకుంటున్నామో కదా! ఎంత ఈజీగా, ఎంత తక్కువ టైంలో అయిపోతుంది చూసారా? 4 పెట్టుకున్నాం. మనం ఎక్కడ హై ఫ్లేమ్ పెట్టలేదు. హడావిడి పడలేదు. చాలా రిలాక్స్‌డ్‌గా ఎంత కూల్‌గా చేసుకున్నామో చూడండి. మీరు కూడా చక్కగా ఇలా చేసుకోండి ప్రశాంతంగా. పండగలప్పుడు ఎంత ఈజీగా ఉంటుంది ఇలా చేస్తే. చూసారు కదా! మనయి రెడీ అయిపోయినాయండి. ఒకసారి అన్నీ కలిపేసుకున్నాం కదా! నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గరగా. ఇది బెల్లం పొంగలి. రెడీ అయిపోయిన బెల్లం పొంగలి. ఇది చక్కెర పొంగలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది లెమన్ రైస్. ఇంకా నిమ్మకాయ ఒక్కటి పిండాలి. కొంచెం చల్లారాక పిండుకుందాము. ఇది పులియోగరే అన్నమాట. అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇంకా మనం ఏం చేద్దామంటే దద్దోజనం రెడీ చేసుకుందాం. దద్దోజనానికి ఇంకా మిగిలిన 5th పార్ట్ కూడా తీసుకొని సాల్ట్ యాడ్ చేశానండి. పెరుగులోకి, రైస్‌లోకి సరిపడంత సాల్ట్ యాడ్ చేశాను. పెరుగు వచ్చేసరికి నేను 1 కప్పు ఫుల్ కప్పు తీసుకున్నాను. మెజరింగ్ కప్‌తో 1 ఫుల్ కప్పు. మనము రైస్ ఇది ఎట్లా వచ్చింది, హాఫ్ కప్పు అన్నీ హాఫ్ కప్పు మెజరింగ్ కప్‌తో నేను రైస్ తీసుకున్నాను కాబట్టి ఈచ్ రైస్ ఐటము హాఫ్ కప్ అండి. సో, అట్లా అనమాట. సో, హాఫ్ కప్ అన్‌కుక్డ్ రైస్‌కి మనము 1 ఫుల్ కప్పు పడుతుంది. ఇంకా కావాలంటే మీరు ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది పాలు కూడా యాడ్ చేస్తారు. నేను కూడా అప్పుడప్పుడు పాలు యాడ్ చేస్తుంటాను. చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడైతే సరిపోయింది. ఆ తాలింపుని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. ఆ తాలింపు అంతా దద్దోజనంకంతా కలిసేలాగా చక్కగా కింద నుంచి పైకి ఇలా నైస్‌గా మిక్స్ చేసుకోండి. మన దద్దోజనం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ కాదు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నిమ్మకాయ పులిహోర లెమన్ రైస్‌లోకి కొంచెం నిమ్మకాయ పిండుకుందామండి. మీకు ఎంత పడుతుందంటే కొంతమంది ఎక్కువ పులుపు తినొచ్చు కదా! మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు కలుపుకోవచ్చండి ఎంత కావాలన్నా కూడా. మీకు మెజరింగ్ కావాలి అంటే నేను ఆల్రెడీ కొలత అయితే చెప్పాను కదా! అంత వేసుకోండి. ఇలా నైస్‌గా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు చక్కగా స్వామికి కప్‌లో తీసుకొని మీకు కావాల్సినట్టు చక్కగా గార్నిష్ చేసుకొని, అలంకారం చేసుకొని, స్వామి ముందు పెట్టుకొని చక్కగా నైవేద్యాలన్నీ స్వామికి సమర్పిద్దామండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా! ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంది, నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆల్ అనే బటన్ దగ్గర క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్‌కి వస్తాయి. ఓకే అండి. బాయ్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.